బ్రో ఇప్పుడు మనం తెలంగాణ పాలిటిక్స్ చూసుకుంటే కవిత గారు ఆవిడ అసలు ఏంటి ఆవిడ పందా ఇక్కడ ఏదో బారాసాను భాజపాలో కలిపేస్తుందని కొత్త పార్టీ పెడతని కాంగ్రెస్ కి మద్దతని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆవిడ ఎజెండా ఏంటి? అయితే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గురించి వస్తున్న న్యూస్ లో సగం నిజాలు ఉన్నాయి, సగం అబద్ధాలు ఉన్నాయి. సో ముఖ్యంగా అసలు ఈ ఇష్యూ అంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆమె మాత్రం వాళ్ళ నాన్నగారు అంటే మాజీ సీఎం కేసీఆర్ గారికి ఒక లేఖ రాసిందనమాట. అయితే పార్టీ గురించి లోపల జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ గురించి అంటే ఇదంతా కూడా పబ్లిక్కి తెలియకుండా వాళ్ళు మాట్లాడుకునే విషయాలన్నీ కూడా ఒక లేఖ రూపంలో రాసి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఎవరు లీక్ చేశారు ఏంటి, మధ్యలో ఎవరున్నారేంటి ఎవరు కూడా తెలియదు. కానీ ఆ లేఖ ఏ విధంగా లీక్ అయ్యింది, అందులో ఉన్నటువంటి పర్సనల్ విషయాలన్నీ కూడా బయటికి ఏ విధంగా తెలిసాయి, దీని వెనకాల ఎవరున్నారనే విధంగా ఇప్పుడు కవిత గారు మాట్లాడడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ వినిపిస్తున్నటువంటి ముఖ్యమైన న్యూస్ ఏంటంటే కవిత గారు ఏం మాట్లాడుతున్నారంటే ఈ బారాస పార్టీని భాజపాలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. అండ్ అప్పట్లో నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ఒక్కటి నా దగ్గరకు వచ్చింది ఈ ప్రతిపాదన. కాకపోతే నేను అప్పట్లోనే చెప్పాను ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. అయితే భాజపా పార్టీ ఏ విధంగా అంటే తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా యూజ్ చేసుకోవాలని చూస్తుంది. అయితే తెలంగాణ సేఫ్గా ఉండాలి, సేఫ్ హ్యాండ్స్లో ఉండాలంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీ వల్లనే అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది. భాజపాకి ఎట్టి పరిస్థితుల్లో అప్పగించొద్దు అనే విధంగా నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కానీ కేసీఆర్ గారు బారాస పార్టీ వాళ్ళు ఎవరు కూడా వినట్లేదు. మరి అంటే బయటికి బారాస పార్టీ అదేవిధంగా భాజపా పార్టీని తిట్టినట్టు వాళ్ళు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు లోపల మాత్రం భాజపాకి వాళ్ళు మద్దతుగానే ఉంటున్నారు. అండ్ ముఖ్యంగా నా మీద కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేని తీసుకొని ఆ పార్టీకి వెళ్తున్నా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారితోని అదేవిధంగా ఇంకొంతమంది ముఖ్యమైన నేతలతోని కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడని చెప్పేసి సీక్రెట్గా మంత్రాలు జరుపుతున్నారని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇందులో కూడా ఏ మాత్రం నిజం లేదు. ఒకవేళ ఖచ్చితంగా నేను పోవాలి అనుకుంటే డైరెక్ట్గానే వెళ్ళిపోతాను. ఈ విధంగా సీక్రెట్గా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా నేను బారాస పార్టీలోనే ఉంటాను, కేసీఆర్ గారి నీడలోనే ఉంటాను. అండ్ నేను తెలంగాణ కోసం ఒక తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణకి నేను సర్వ్ చేయడానికే ఉన్నాను. ఖచ్చితంగా ఇందులోనే ఉండి సర్వ్ చేస్తాను. వేరే పార్టీకి వెళ్ళి అక్కడ ఆ పార్టీ ఈ పార్టీ మారుతుందని పేరు నాకు వద్దు అనే విధంగా తను డైరెక్ట్గానే చెప్తుంది. సో మరి ఇక్కడ బారాస పార్టీకి సంబంధించి ఇంకా కొంతమంది ఎట్లా అంటే కేటీఆర్ గారికి కల్వకుంట్ల కవితకు ఆస్తి పంపకాల్లో ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి లేకపోతే పదవుల విషయంలో ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి అండ్ ముఖ్యంగా తన ఎమ్మెల్సీ పదవికి కూడా అప్పట్లో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. సో అప్పుడే కేసీఆర్ గారిని నేను అడిగాను రాజీనామా చేయమంటారా నాన్నగారు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నీ మీద అనవసరంగా కొంతమంది ఈ విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అంతే, నువ్వేం భయపడకు, అసలు రాజీనామా చేయకు అనే విధంగా తను చెప్పాడు. కేటీఆర్ గారు కవిత గారు పొజిషన్ తీసుకుంటే ఇక్కడ ఏపీలో ఏదైతే జగన్ గారిది షర్మిల గారు జరుగుతుందో అదే పరిస్థితి కొనసాగుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఎప్పటి నుంచో కూడా మనము షర్మిల గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళిద్దరు కలిసినప్పుడు షర్మిల గారు ఎంతో చాలా సేవ చేశారు తన పార్టీకి. ముఖ్యంగా తన ఈ పార్టీ ఇంత మంచి రీచ్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి గారు చేసినటువంటి కొంత పని కూడా ఉంది. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎంత వైరం పెరిగిపోయిందంటే కనీసం ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకోలేనంత వైరం పెరిగిపోయింది అనమాట. సో ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా కేటీఆర్ గారు కల్వకుంట్ల కవిత గారి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలు ప్లస్ పదవుల విషయంలో కూడా గొడవలు వస్తున్నాయని అంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అలాంటి మా మధ్య ఏమి కూడా లేవు, జస్ట్ ఈ పార్టీల మధ్య మొన్న అక్కడ వరంగల్ జరిగిన సభ తర్వాత నేను రాసిన లేఖ ఏ విధంగా లీక్ అయింది. సో ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని మాత్రం కఠినంగా శిక్ష పడే విధంగా చెయ్యాలి, ఖచ్చితంగా నేను అదే విధంగా చేస్తానే విధంగా కూడా కవిత గారు చెప్తున్నారు. సో మొత్తం మీద తను మాట్లాడుతున్న మాట ఏంటంటే బారాస పార్టీని భాజపాలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు, అది మాత్రం కరెక్ట్ కాదు అనే విధంగా చెప్తున్నారు.